ఈరోజు మన టాపిక్ హైడ్రోమీటర్, బారోమీటర్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ పేర్లు బాగా పరిచయమే. అవును, చాలాసార్లు వినుంటారు. కాని చాలామందికి ఇవి పేర్లు మాత్రమే తెలుసు. వీటి వెనకున్న కథేంటి, అసలివి ఎలా పనిచేస్తాయి, వాటి మధ్య తేడా ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఈ రెండు పరికరాలు చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి చాలా పెద్ద పాత్ర పోషించాయి తెలుసా? అవునా? ఒకటి ద్రవాల రహస్యాలను చెబితే మరొకటి మన తలపై ఉన్న గాలి సముద్రం యొక్క బరువును కొలుస్తుంది. అంటే ఈ రెండింటి వెనుకున్న సైన్స్, వాటి కథలు మరియు వాటి ఆచరణాత్మక ఉపయోగాల గురించి లోతుగా చర్చిద్దాం. సరే, అయితే హైడ్రోమీటర్తో మొదలు పెడదాం. దీనిని తెలుగులో జలమాపకమంటారు. పేరులోనే నీరుంది. ఇది సరిగ్గా దేన్ని కొలుస్తుంది? హైడ్రోమీటర్ అనేది ఒక ద్రవం యొక్క సాంద్రతను, అంటే డెన్సిటీని కొలుస్తుంది, లేదా కొన్నిసార్లు సాపేక్ష సాంద్రతను కూడా. ఓకే, డెన్సిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ద్రవం ఎంత చిక్కగా లేదా పల్చగా ఉందో చెప్పడానికి ఇది సహాయం పడుతుంది. ఉదాహరణకు నీళ్లు, పాలు, తేనె, ఈ మూడింటి చిక్కదనం వేర్వేరుగా ఉంటుంది కదా. అవును, ఉంటుంది. ఆ తేడాలు ఇది ఒక సంఖ్యా రూపంలో చూపిస్తుందన్నమాట. ఓకే, మరి ఇది ఏ సూత్రం మీద పనిచేస్తోంది? దీని వెనుక ఏదైనా పెద్ద సైన్స్ ఉందా? పెద్ద సైన్సే ఉంది, కాని అది మనందరికీ తెలిసిందే. ఇది ఆర్కిమిడీస్ సూత్రం మరియు తేలియాడే సిద్ధాంతం, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లోటేషన్ పై పనిచేస్తుంది. ఆర్కిమిడీస్ సూత్రమా? చిన్నప్పుడు చదువుకున్నాం. అవును, దాన్ని పాఠ్యపుస్తకంలా కాకుండా సింపుల్గా చెప్తాను. మీరు నిండుగా ఉన్న నీటి తొట్టెలో దిగుతే కొన్ని నీళ్లు బయటకు పొర్లుతాయి కదా. అవును, పొర్లుతాయి. ఆ బయటకు వచ్చిన నీళ్ల బరువు నీటిలో మునిగిన మీ శరీర భాగానికి సమానంగా ఉంటుంది. హైడ్రోమీటర్ కూడా అంతే. అది తన బరువుకు సమానమైన ద్రవాన్ని పక్కకు నెట్టేంతవరకు మునుగుతుంది. ఓ! ఇప్పుడు ఆలోచించండి. పాలు చిక్కగా ఉంటే, అంటే సాంద్రత ఎక్కువ ఉంటే, తక్కువ పాలను పక్కకు నెడితేనే దాని బరువుకు సమానమవుతుంది. కాబట్టి అది తక్కువగా మునుగుతుంది. రైట్. అదే నీళ్లలా పల్చగా ఉంటే, అంటే సాంద్రత తక్కువగా ఉంటే, ఎక్కువ నీళ్లను పక్కకు నెట్టాలి కాబట్టి అది ఇంకా ఎక్కువగా మునుగుతుంది. వావ్, ఇది చాలా సింపుల్గా అర్థమైంది. అంటే ద్రవం చిక్కదనాన్ని బట్టి అది మునిగే లోతు మారుతుందన్నమాట. దీని నిర్మాణం ఎలా ఉంటుంది? చిత్రాలలో ఇదొక పెద్ద థర్మామీటర్లా కనిపిస్తుంది. అవును, దాదాపు అలాగే ఉంటుంది. దాని నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలుంటాయి. పైన ఒక సన్నని కాండం, అంటే స్టెమ్, మరియు కింద ఒక బరువున్న బల్బ్. కాండం మీద స్కేల్ ఉంటుందా? అవును, పైన ఉండే సన్నని కాండంపై స్కేల్ ఉంటుంది. ద్రవంలో హైడ్రోమీటర్ ఎంతవరకు మునిగిందో ఆ స్కేల్పై ఉన్న రీడింగ్ ద్వారా సాంద్రతను తెలుసుకుంటాం. ఒక్క నిమిషం, కింద బల్బు తేలడానికి సహాయపడుతుందని అన్నారు, కానీ దానిలో బరువు కూడా ఉంటుందని విన్నాను. దాన్ని తేలడానికి సహాయపడే బల్బులోనే మళ్ళీ బరువు పెట్టడమేంటి? ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తోందే. ఆ బరువు ఎందుకు అంత ముఖ్యం? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికి వచ్చే సందేహమే. కింద ఉన్న పెద్ద బల్బు తేలడానికి, అంటే బోయన్సీకి సహాయపడుతుంది. కాని దాని అడుగున సీసం గుళ్ళు లేదా పాదరసం వంటి బరువైన పదార్థాన్ని, అంటే బ్యాలస్ట్ని నింపుతారు. ఎందుకు? దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, పరికరానికి అవసరమైన మొత్తం బరువుని ఇవ్వడం. రెండు, అతి ముఖ్యమైనది, దాని గురుత్వాకర్షణ కేంద్రాన్ని, సెంటర్ ఆఫ్ గ్రావిటీని వీలైనంత కిందకు తీసుకురావడం. ఓ, అలా చేయడం వల్ల? దానివల్ల హైడ్రోమీటర్ ఒక పడవలా పక్కకు ఒరిగిపోకుండా ఎప్పుడూ నిటారుగా, స్థిరంగా తేల్తుంది. అప్పుడే మనం సరైన రీడింగ్ తీసుకోగలం. ఆహా, అదన్నమాట సంగతి. అంటే స్టెబిలిటీ కోసం ఆ బరువు అవసరం. మరి ప్రతి ద్రవానికి ఒకే హైడ్రోమీటర్ వాడతారా, లేక వేర్వేరు రకాలుంటాయా? మంచి ప్రశ్న. వాటిని కొలిచే ద్రవాన్ని బట్టి వివిధ రకాల ప్రత్యేక హైడ్రోమీటర్లుంటాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందినది లాక్టోమీటర్. లాక్టో అంటే బదులు పాల కోసం వాడేది కదా? అవును, ఇది పాల యొక్క సాంద్రతను కొలుస్తుంది. దీని ద్వారా పాలలో నీటి కల్తీని చాలా సులభంగా గుర్తించవచ్చు. అదెలా? స్వచ్ఛమైన పాలకొక నిర్దిష్ట సాంద్రత ఉంటుంది. దానికి నీళ్లు కలిపితే సాంద్రత తగ్గిపోతుంది. అప్పుడు లాక్టోమీటర్ ఎక్కువ లోతుకు మునుగుతోంది. రీడింగ్ చూసి పాలు కల్తీ అయ్యాయో లేదో చెప్పేయచ్చు. అంటే పాల వ్యాపారంలో ఇదొక విప్లవాత్మక మార్పు తెచ్చుంటుంది కదా. రైతుల నుండి పెద్ద డైరీల వరకు పాల నాణ్యతను నిర్ధారించడానికి ఇదొక నమ్మకమైన, చవకైన మార్గం. ఖచ్చితంగా.
ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా నిజాయితీగా ఉండే రైతులకు సరైన ధర లభించేలా చేసింది. భారతదేశంలో శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ విజయవంతమవ్వడంలో పాల సేకరణ కేంద్రాలలో నాణ్యతను తనిఖీ చేయడానికి ఈ చిన్న పరికరం చాలా కీలక పాత్ర పోషించింది. అద్భుతం! ఒక చిన్న సైన్స్ పరికరం మొత్తం పరిశ్రమపై ఎంత పెద్ద ప్రభావం చూపిందో. మరిన్ని రకాలున్నాయా? ఉన్నాయి. సాక్రోమీటర్ అని మరొకటి ఉంది. సాక్రోమీటర్? అవును. దీనిని చక్కెర ద్రావణాల సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు, ముఖ్యంగా బీర్, వైన్ తయారీ పరిశ్రమలలో. ద్రావణంలో ఎంత చక్కెర ఉందో ఇది చెప్తుంది. అలాగే ఆల్కహాల్ మీటర్ ద్రావణాలలో ఆల్కహాల్ శాతాన్ని కొలుస్తుంది. ఓకే. ఇక మన కార్ మెకానిక్ల దగ్గర కనిపించే బ్యాటరీ హైడ్రోమీటర్ బ్యాటరీలోని సల్ఫ్యూరిక్ యాసిడ్ సాంద్రతను కొలిచి బ్యాటరీ ఛార్జింగ్ స్థాయిని సూచిస్తుంది. అంటే హైడ్రోమీటర్ ఒక ద్రవం యొక్క అంతర్గత లక్షణాన్ని, దాని సాంద్రతను కొలుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి మనల్ని నిరంతరం చుట్టుముట్టి మనపై ఒత్తిడి చూపే గాలి బరువునెలా కొలవాలి? ఈ ప్రశ్న నుంచే బారోమీటర్ కథ మొదలవుతుంది. సరైనదేనా? సరిగ్గా చెప్పారు. బారోమీటర్ అంటే భారమితి. మన చుట్టూ ఉన్న గాలి అంటే వాతావరణం మనపై కలుగజేసే పీడనాన్ని, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలిచే పరికరం. మనం ఒక గాలి సముద్రం అడుగున ఉన్నట్టన్నమాట. అవును. ఆ గాలికి కూడా బరువు ఉంటుంది. ఆ బరువే మనపై పీడనాన్ని కలగచేస్తోంది. దీని వెనుక ఉన్న సూత్రం హైడ్రోమీటర్కు పూర్తిగా భిన్నంగా ఉంటుందా? అవును, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది పీడన సమతుల్యత, ప్రెషర్ బ్యాలెన్స్ అనే సూత్రంపై పనిచేస్తుంది. దీన్ని సులభంగా చెప్పాలంటే ఒక గొట్టంలోని ద్రవపు బరువు బయట ఉన్న వాతావరణ పీడనంతో బ్యాలెన్స్ అవుతుంది. సాధారణంగా పాదరస బారోమీటర్ గురించి వింటుంటాం. దాని ఆవిష్కరణ వెనుక ఏదైనా ఆసక్తికరమైన కథ ఉందా? ఉంది. చాలా ఆసక్తికరమైన కథే ఉంది. 17వ శతాబ్దంలో గెలీలియో శిష్యుడైన ఎవాంజలిస్టా టోరిసెల్లి దీనిని కనుగొన్నాడు. తొరిసెల్లి. ఆయన సుమారు 1 మీటర్ పొడవున్న ఒక చివర మూసి ఉన్న గాజుగొట్టాన్ని పాదరసంతో నింపి దానిని పాదరసమున్న గిన్నెలోకి తలక్రిందులుగా పెట్టాడు. అప్పుడు గొట్టంలోని పాదరసం మొత్తం కిందకి కారిపోకుండా సుమారు 76 సెంటీమీటర్ల ఎత్తులో ఆగింది. ఓ, ఆగింది. మరి గొట్టం పైభాగంలో? గొట్టం పైభాగంలో ఖాళీ ప్రదేశం ఏర్పడింది. ఆ ఖాళీ ప్రదేశంలో ఏముంటుంది? గాలి ఉంటుందా? దీనినే టోరిసెల్లియన్ వాక్యూమ్ అంటారు. వాక్యూమ్. అవును. ఆ రోజుల్లో అరిస్టాటిల్ చెప్పినా ప్రకృతి శూన్యాన్ని ఇష్టపడదు అనే సిద్ధాంతాన్ని అందరూ బలంగా నమ్మేవారు. కాని టోరిసెల్లియన్ ప్రయోగం మొదటిసారిగా కృత్రిమంగా శూన్యాన్ని సృష్టించవచ్చని నిరూపించి శాస్త్ర ప్రపంచములో ఒక పెద్ద చర్చకు, ఒక విప్లవానికి దారితీసింది. అంటే గొట్టంలో పాదరసం ఎందుకాగింది? బయట ఉన్న వాతావరణ పీడనమే గిన్నెలోని పాదరసంపై ఒత్తిడి కలిగించి గొట్టంలోని పాదరస స్తంభాన్ని పడిపోకుండా ఆపుతోందని ఆయన నిరూపించాడు. అద్భుతం. మనం తరచుగా ప్రామాణిక వాతావరణ పీడనం 760 mm ఆఫ్ మెర్క్యూరీ అని అంటాం కదా, దానర్థం ఇదేనా? ఖచ్చితంగా. దాని అర్థం సముద్ర మట్టం వద్ద ప్రామాణిక వాతావరణ పీడనం ఆ గాజుగొట్టంలో 760 మిల్లీమీటర్లు లేదా 76 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న పాదరస స్తంభాన్ని నిలపగలదు. దీన్నే 1 వాతావరణ పీడనం అంటే 1 ATM అంటారు. అంటే పీడనం మారితే ఆ పాదరసం ఎత్తు కూడా మారుతుందా? అవును. వాతావరణం ప్రశాంతంగా, పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు పాదరసం మట్టం కొంచెం పెరుగుతుంది. అదే తుఫాన్ రాబోతుంటే పీడనం తగ్గుతుంది, పాదరసం మట్టం కిందికి దిగుతుంది. అందుకేనేమో పాత సినిమాల్లో తుఫాను వచ్చే ముందు ఇంట్లో గోడకు తగిలించిన బారోమీటర్ వైపు అందరూ ఆందోళనగా చూసేవారు. అది కేవలం సినిమాటిక్ ఎఫెక్ట్ కాదు, దాని వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట. సరిగ్గా అదే. అయితే పాదరసం విషపూరితమైనది కదా, దానికి ప్రత్యామ్నాయంగా వేరే బారోమీటర్లేమైనా వచ్చాయా? ఉన్నాయి, ఖచ్చితంగా. పాదరసం వాడకంలోని ఇబ్బందుల వల్ల ఎనెరాయిడ్ బారోమీటర్ కనుగొన్నారు. ఎనెరాయిడ్? అవును. ఎనెరాయిడ్ అంటే ద్రవం లేనిది అని అర్థం. ఇది చాలా సురక్షితమైనది మరియు పోర్టబుల్. మరి అది ద్రవం లేకుండా ఎలా పనిచేస్తుంది? ఇందులో ద్రవానికి బదులుగా గాలి పీడనంలోని మార్పులకు అనుగుణంగా సంకోచించే, వ్యాకోచించే ఒక చిన్న ఫ్లెక్సిబుల్ మెటల్ పెట్టె ఉంటుంది. ఈ పెట్టె లోపల పాక్షికంగా శూన్యముంటుంది. ఓకే. బయట వాతావరణ పీడనం పెరిగినప్పుడు పెట్టె కొద్దిగా నొక్కుకుపోతుంది. పీడనం తగ్గినప్పుడు కొద్దిగా ఉబ్బుతుంది. ఈ చాలా చిన్న కదలికలను లివర్ల వ్యవస్థ ద్వారా పెద్దదిగా చేసి ఒక సూచికకు పంపిస్తారు. ఆ సూచిక
డైల్ మీద పీడనాన్ని చూపిస్తుంది. ఓ అంటే మన స్మార్ట్ ఫోన్లలో స్మార్ట్ వాచ్లలో ఉండే బారోమీటర్లు కూడా ఈ సూత్రంపైనే పనిచేస్తాయా? అవి ఎత్తును కూడా కొలుస్తాయి కదా? అవును, ఆధునిక డిజిటల్ బారోమీటర్లు కూడా ఇదే సూత్రం యొక్క సూక్ష్మ రూపాలే. మనం పైకి వెళ్లే కొద్దీ మన పైన ఉన్న గాలి పొర మందం తగ్గుతుంది. కాబట్టి పీడనం తగ్గుతుంది. అవును, కాబట్టి వాతావరణ పీడనం కూడా తగ్గుతుంది. ఈ పీడనంలోని మార్పును బట్టి మనం ఎంత ఎత్తులో ఉన్నామో కూడా బారోమీటర్ చెప్పగలదు. అందుకే విమానాలలో ఎత్తును కొలిచే ఆల్టిమీటర్లు కూడా ఒక రకమైన ఎనరాయిడ్ బారోమీటర్లే. సరే, ఇప్పటివరకు మనం ఈ రెండు పరికరాల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. శ్రోతలకు సులభంగా గుర్తుండిపోయేలా ఒకసారి రెండుంటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దామా? ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా. తప్పకుండా, ఇది మంచి ఆలోచన. ఓకే, మొదటగా కొలిచే రాశి ఏంటి? హైడ్రోమీటర్ ద్రవాల సాంద్రతను కొలుస్తుంది. బారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలుస్తుంది. వాటి వెనక ఉన్న ప్రధాన సూత్రం? హైడ్రోమీటర్ ఆర్కిమిడీస్ సూత్రం లేదా తేలియాడే సిద్ధాంతం. బారోమీటర్ పీడన సమతుల్యతా సూత్రం. వాటి ముఖ్యమైన రకాలు? హైడ్రోమీటర్లో లాక్టోమీటర్ పాలు, సాకరోమీటర్ చక్కెర. బారోమీటర్లో పాదరస మరియు ఎనరోయిడ్ బారోమీటర్లు. చివరగా వాటి ప్రధాన ఉపయోగం? హైడ్రోమీటర్ను ప్రధానంగా నాణ్యత నియంత్రణలో అంటే క్వాలిటీ కంట్రోల్లో వాడతారు. పాలు, ఆల్కహాల్, బ్యాటరీ ఆమ్లం వంటివి. మరోవైపు బారోమీటర్ను ప్రధానంగా వాతావరణ సూచనలు ఇవ్వడానికి మరియు ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు. చాలా స్పష్టంగా ఉంది. ఇక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక పదాలను సంగ్రహంగా చెబుతారా? ఖచ్చితంగా. పరీక్షల దృక్కోణంలో కొన్ని కీలక పదాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. హైడ్రోమీటర్ అనగానే గుర్తుకురావాల్సినవి ద్రవ సాంద్రత, ఆర్కిమిడీస్ సూత్రం మరియు దాని ముఖ్యమైన రకం లాక్టోమీటర్ అంటే పాల నాణ్యత. ఓకే, మరి బారోమీటర్? అలాగే బారోమీటర్ అనగానే గుర్తుకురావాల్సినవి వాతావరణ పీడనం, టోరిసెల్లి ప్రయోగం మరియు ప్రామాణిక పీడనం విలువ అంటే 180m = 760 mm పాదరసం. ఈ పాయింట్లు గుర్తుంచుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. ఈ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. హైడ్రోమీటర్ మరియు బారోమీటర్ అనేవి రెండు వేర్వేరు ప్రయోజనాలకు ఉపయోగపడినప్పటికీ రెండూ కూడా భౌతిక శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను ఉపయోగించి మన కంటికి కనిపించని శక్తులను ఎలా కొలవవచ్చో చూపిస్తాయి. అవును, ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుతాను. పీడనం, సాంద్రత వంటి కంటికి కనిపించని శక్తులను కొలవడానికి ఈ సరళమైన పరికరాలు ప్రాథమిక భౌతిక సూత్రాలను ఎలా ఉపయోగిస్తున్నాయో మనం చూశాము. మరి మన దైనందిన జీవితంలో మనం అంతగా గమనించని కానీ ఇలాంటి లోతైన శాస్త్రీయ సూత్రాలపై పనిచేసే ఇతర సాధారణ వస్తువులేమైనా ఉన్నాయేమో ఆలోచించండి. ఉదాహరణకు ఒక స్ట్రాతో మనం జ్యూస్ తాగినప్పుడు మనం గాలిని పీల్చి స్ట్రా లోపల పీడనాన్ని తగ్గిస్తాం. బయట ఉన్న అధిక వాతావరణ పీడనం జ్యూస్ను పైకి నెట్టి మన నోట్లోకి పంపుతుంది. ఓహో, అవును కదా. అలాగే గోడకు అంటించే సక్షన్ కప్ కూడా పీడన వ్యత్యాసం వల్లే అతుక్కుంటుంది. ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న సైన్స్ను గమనించడం మొదలుపెడితే ప్రతిదీ ఆసక్తికరంగానే కనిపిస్తుంది.